ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రాఘవేందర్ గారు వారి సతీమణి అనిషా గారులను హృత్పూర్వకంగా అభినందిస్తూ సంయోజకులుగా పర్యవేక్షకులుగా ఉంటూ మరి కార్యక్రమాన్ని కావలసినటువంటివన్నీ కూడా చక్కగా సూచనా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీమాన్ ఆకుల కృష్ణయ్య గారు అదేవిధంగా బాలమణి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందు మీకు ఇటువంటి దైవిక కార్యక్రమాలు చేసే శక్తి ఈశ్వరుడు అమితంగా ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు ఉన్న సమయం కొద్దిగా ఉంది. ఉన్న సమయంలో మనం కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన జీవితం కూడా ఎలాగుంటుందంటే అసలు విషయంకి వచ్చేసరికి మాత్రం సమయం చాలా తక్కువగా ఉంటుంది. జపం చేయండి అన్నా, ధ్యానం చేయండి అన్నా, పారాయణం చేయండి అన్నా, ఏది చేయాలన్నా అక్కడ కూడా కాస్త మనసుకి అభిరుచి దాని యందు తెలియక మనకు కూడా జిజ్ఞాస శ్రద్ధ ఎక్కువగా లేక తక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే మరి ఇక్కడ బెంగళూరు కర్ణాటక రాష్ట్ర రాజధాని ఇక్కడ తిరగటం ప్రప్రథమం. మరి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల లోపం జరగకుండా మనం చూసుకోవాలి. ఇక్కడ కర్ణాటక అంటే శృంగేరి అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు దక్షిణాంనాయ పీఠంగా దాన్ని స్థాపన చేశారు. ఏం కొదువలేదు. కాబట్టి ఏమి ఇచ్చారు పూర్వీకులు అంటే మన గొప్పనైనటువంటి గ్రంథాలు, ఇతిహాసాలు, సాహిత్యం ఇవన్నీ కూడా మనకు అందించారు. వాటిని కాపాడుకుంటూ ఆ ధర్మాలు, ఆ పద్ధతులు ఆచరిస్తూ మనం కూడా మన ముందు తరాల వాళ్ళకి ఎంతో కొంత పూర్తిగా అందించడానికి వీలు లేదు. ఎందుకంటే పరిస్థితులు అలాగున్నాయి. దాని గురించి పెద్దగా వర్ణించాల్సిన అవసరం లేదు. శివసహస్రనామ యజ్ఞం జరిగింది. గుడి గురించి మరి కొన్ని అంశాలు తెలుసుకొని మా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను. శివసహస్రనామం అంటే 1000 నామాలు కలిగినటువంటి మహా స్తోత్రమే ఈ శివసహస్రనామం. దీంట్లో 69వ శ్లోకం తుం పరశ్వదాయుధో దేవ అనుకారీ సుబాంధవ తుంబవీనో మహాక్రోధ ఊర్ధ్వరేత జలేశయ అనేటటువంటిది శ్లోకం. ఈ శ్లోకంలో 8 నామాలు ఉంటాయి. 8 నామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరశ్వదాయుధ అనేది మొదటి నామం. శ్లోకంలో ఆయుధం పేరు పరశ్వదాయుధం అనేటటువంటిది శివుడి ధరించినటువంటి ఆయుధం పేరు. ఎప్పుడు ధరించారు, ఏమిటి అంటే దారుకా వనం అనేటటువంటి పేరు కలిగిన వనం ఒకటి ఉంటుంది. ఆ వనంలో ముని పత్నులు మొదలైన వాళ్ళందరూ కూడా పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా గావించుకోవాలనే ఉద్దేశం చేత జీవబ్రహ్మ ఐక్యం అవ్వాలనేటటువంటి వేదాంత లక్ష్యం చేత వాళ్ళు తపస్సులు, సాధనలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే మధ్యలో దేవతలు ఏం చేస్తారు, వీళ్ళ యొక్క తపస్సు ఎంత మేరకు వచ్చింది, వీళ్ళు ఎంత మేరకు వాళ్ళ ఎందున్నటువంటి కామ క్రోధాదులను జయించగలిగినారు ఏమిటి అని పరీక్ష పెడతారు. విద్యార్థి పాఠశాలకు వెళ్తే సంవత్సరం పొడవు పాఠాలు చదువు చెప్పి చివరికి ఏం చేస్తారు, పరీక్ష కూడా సుందర రూపాన్ని చూసి మోహిస్తారు. మోహించిన సందర్భంలో మా యొక్క పత్నులను మీరు ఈ విధంగా మోహింపజేస్తారని వేరే రూపంతో ఈశ్వరుడు వచ్చాడు, సుందర రూపంతో. వారి పైన కాస్త ఈర్ష్యను పెంచుకొని అభిచారిక హోమాదులు మొదలైనవి చేసి ఆయుధాలన్నిటిని కూడా ప్రయోగం చేస్తారు ఆ ఈశ్వరుని పైన. సుందర రూపంతో ఎవరైతే వచ్చారో ఆయన మనం జయించాలని పూనుకుంటారు. అప్పుడు ఆయుధ ప్రయోగం చేసినటువంటి ఆయుధమే ఒకానొక ఆయుధం పరశ్వదాయుధం. పరశ్వదాయుధం అంటే తెలుగులో గండ్రగొడ్డలి. దాన్ని ప్రయోగం చేస్తారు ఈశ్వరుడి పైన. ఎవరిపైన ప్రయోగం ఈశ్వరుడు అందరికీ అన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆయన పైన ప్రయోగం చేస్తే ఆయుధాలు ఏం చేయగలుగుతాయి, ఏమీ చేయలేవు. కాకపోతే అది వచ్చే వాళ్ళు ప్రయోగం చేస్తారు, ఆయన ఏదో గుర్తుగా దాన్ని ఉంచుకుంటాడు. ఉంచుకొని లోకరక్షణ కొరకు అవసరమైనప్పుడు ఉపయోగిస్తాడు. అందుకే ఏ ఆయుధాన్ని ధరించినటువంటి వారు అంటే పేరు ఏమని వచ్చిందంటే పరశ్వదాయుధ అనేటటువంటి పేరు వచ్చింది. ఈ శ్లోకంలో మొదటి నామం పరశ్వదాయుధో దేవ. రెండవ నామం ఇది 69వ శ్లోకంలో దేవ. దేవ అంటే అమరకోశం. ఆ దేవ అనే శబ్దానికి అర్థం చెప్పింది. దివ్యతీతి దేవ అని చెప్పారు. దేవుడు అంటే ఎవరంటే దివ్యమైనటువంటి ప్రకాశంతో తేజస్సుతో విరాజిల్లేటటువంటి వారు, కనిపించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు అంటారు. మరి దేవతలకు ఏమిటంటే ప్రకాశ స్వరూపుడు, తేజోవంతుడు. దాంతో పాటు దేవ. ఓం హర హర నమః సోమాయ చ రుద్రాయ చ నమః సాంబ్రాయ చారుణాయ చ నమః శృంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంద్రే చ హనీయసే చ నమో. ఓం యాహవనమే యావల పుష్పాయాస్త పుష్పనేః
बृहस्पति प्रदुता चलिकति शनिवन्दिशो पूर्वारगमबन्धनात् मृत्योर्मक्षीयमामृतात् ओम श्री सदाशिवपरब्रह्मणे नमः ఇక్కడ ఇచ్చేసి కింద పెట్టేసేయండి మీరంటే ఇప్పుడు మనకి ఈవెంట్ ఈరోజు చంద్రగుండసః అరటి పండుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంస్రౌషధీః మధునక్తమదోషసి మార్తివకం వ్రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాకం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః ప్రణాయుగక్షితారిషత్ ఓం శ్రీ సదాశివపరబ్రహ్మణే నమః దధునా స్నపయామి దధి స్నానం సమర్పయామి నమో వయం వై శ్రవణాయ విద్మహే తమే కామాన్ కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం మొత్తం ఓం సర్వం వై పూర్ణగుం స్వాహ ఓం సర్వం వై పూర్ణగుం స్వాహ ఓం సర్వం వై పూర్ణగుం స్వాహ శాంతి శాంతి ఇప్పుడు మొత్తం కూడా వేసి నమస్కారం చేసుకోండి విఘ్నేశ్వర స్వామి వారికి ఒక కర్పూరం బిల్ల తీసుకొని కలిసి